నిర్మల్ జిల్లా బైన్సాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాహనంపై దాడి కేసులో 23 మందికి రిమాండ్ విధించారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి దాడులకు పాల్పడ్డారని వారిపై కేసు నమోదు చేశారు. అర్ధరాత్రి నుంచి అరెస్టులు కొనసాగుతున్నాయి. ఇక నిందితులపై 307, 120B, 143, 147, 148 RW, 149 IPC సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితులను ఆదిలాబాద్ జైలుకు తరలించారు. మరోవైపు హనుమాన్ భక్తుల అరెస్టుతో బీజేపీ శ్రేణులు పోలీస్ స్టేషన్ వద్దకు భారీగా చేరుకొని ఆందోళనలు చేస్తున్నారు. నిందితులను రిమాండ్ నిమిత్తం ఆదిలాబాద్ జైలుకు తరలించారు. ఇక సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించామని జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. ప్రజలు సంయమనం పాటించి పుకార్లు నమ్మొద్దని వెల్లడించారు. ఇప్పటివరకు నిందితులపై 4 కేసులు నమోదయ్యాయని తెలిపారు. ప్రస్తుతం బైన్సా పట్టణం ప్రశాంతంగా ఉందని, ఎలాంటి అల్లర్లు జరగడం లేదని చెప్పారు. బైన్సాలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారని ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. దాంట్లో 23 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. వీడియో ఫుటేజ్ ద్వారా వాళ్ళని ఐడెంటిఫై చేసి వారి మీద అరెస్ట్ చేయడం జరిగింది. ఏ రకమైన ఉద్రేకాలకు దారితీసే పరిస్థితులకి ఎవరు పాల్పడినా కూడా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరిని రూమర్స్ నమ్మకుండా సంయమనం పాటించాలని కోరుతున్నాను. మోడల్ కూడా కాండక్ట్ వైలేషన్ కూడా అయింది, అది కూడా కాకపోతే అందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే, ఎట్లాంటి రూమర్స్ కూడా నమ్మకుండా బైన్సా ఇస్ సేఫ్. ఎక్కడ ఏం రకమైన గొడవలు జరగడం లేదు. ఏ రకమైన గొడవలు జరిగినా కూడా దానికి ఆస్కారం లేకుండా మేము పెట్రోలింగ్ ఇవన్నీ అరేంజ్ చేయడం జరిగింది. అనవసరంగా రూమర్స్ నమ్మొద్దు. అండ్ ఏ రకమైన సమాజంలో ఉద్రిక్తులను రెచ్చగొట్టేలాగా ఎవరైనా మాట్లాడినా, ఎవరైనా బిహేవ్ చేసినా వారి మీద కఠినమైన చర్యలు తీసుకొని కేసులు పెట్టడం జరుగుతుంది, అరెస్ట్ చేయడం జరుగుతుంది. నిర్మల్ జిల్లా బైన్సాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాహనంపై దాడి కేసులో 23 మందికి రిమాండ్ విధించారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి దాడులకు పాల్పడ్డారని వారిపై కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఓవర్ టు యు. నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలో నిన్న రాత్రి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి రోడ్ షోలను అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షోలో పాల్గొన్నారు. అయితే ఈ క్రమంలో కొంతమంది హనుమాన్ దీక్ష స్వాములు ఆయనపై నిరసనకు దిగారు. గతంలో ఏదైతే ఒక సభలో ఇటు కేటీఆర్ ఏదైతే జై శ్రీరామ్ అనే పదం అన్నం పెడుతుందని వ్యాఖ్యానించడంతో నిన్న రోడ్ షోలో ఆయన పాల్గొనగా ఆయన ప్రసంగాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. అంతేకాకుండా ఆయన ప్రసంగం ఇస్తున్నంత సేపు కూడా జై శ్రీరామ్ నినాదంతో ఇటు హనుమాన్ మాలధారణ స్వాములు అయితే ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా ఇటు కేటీఆర్ పైన టమాటాలు రాళ్లతో పాటు కోడిగుడ్లతో కూడా దాడులకు పాల్పడ్డారనేసి తెలుస్తోంది. అయితే ఈ క్రమంలో ఏదైతే సీసీ కెమెరాల ఆధారంగా ఇప్పటికే 23 మంది స్వాములను గుర్తించి అరెస్ట్ చేసినట్టుగా నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల ఒక ప్రకటనలోనైతే తెలిపారు. అయితే ఏదైతే మాలధారణ స్వాములను అరెస్ట్ చేసిన అనంతరం జిల్లా న్యాయమూర్తి నివాసంలో ప్రవేశపెట్టిన అనంతరం ఇప్పుడు వారిని రిమాండ్కి అయితే తరలించారు. వీరందరినీ కూడా ఆదిలాబాద్ జిల్లా కోర్టుకు అయితే తరలించారు. ఈ నేపథ్యంలో ఇటు మాలధారణ స్వాములను అరెస్టు చేయడంతో అయితే బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఖచ్చితంగా ఇది కావాలనేసి కవింపు చర్యలు చేపడుతున్నారు. ఖచ్చితంగా ఇటువంటి ఘటనలకు పాల్పడద్దు అనేసి ఇటు బీజేపీ శ్రేణులు కూడా ఆరోపణలు చేస్తున్న పరిస్థితులు ఉండగా ఇప్పటికే ఏదైతే కేటీఆర్ పై దాడికి పాల్పడ్డ నేపథ్యంలో మాజీ మంత్రి జోగు రామన్న సైతం తన నివాసంలో ఇప్పటికే విలేకరుల సమావేశాన్ని సైతం నిర్వహించారు. అయితే ఈ క్రమంలో ఇటు ఎస్పీ జానకి షర్మిల కూడా చెప్తున్నది ఒకటే, ఇటు బైన్సాలో ఎటువంటి అల్లర్లు లేవు, అంత ప్రశాంతంగా ఉంది. ఇప్పటికే పట్టణంలో పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్నారు. ఎవరు కూడా అపోహలు నమ్మద్దు, ఎటువంటి ఇబ్బందులకు గురి చేయొద్దు. ఒకవేళ ఎవరైనా ఉద్రిక్తలకు దారి తీసే ఘటనలకు పాల్పడితే మాత్రం